అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి 16, 17, 18 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులున్నా సరే కాసేపు పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు వీడియో విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీకు తెలిసేటువంటి కొన్ని విలువైన సమాచారాలు ఎంతో ఉంటుంది. దీన్ని బట్టి మీ జీవితానికి ఉపయోగపడేది ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీ జీవిత పరంగా మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని తెలిసి కొన్ని తెలియక కొన్ని ఇలాంటివి చేసుకున్నట్లయితే కొంత మంచి జరుగుతుంది, అంతకన్నా కొంచెం చెడు జరుగుతుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు అసలు ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే మీ జాతక పరంగా నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నరదిష్టి గురించి బయటపడడానికి కూడా కొన్ని సులువైన పరిహారాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట ముందుగా వినే అవకాశం అయితే ఉంటుంది. ధనుసు రాశి వారిది రాశి చక్రంలోని 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ధనుసు రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీరి జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, నష్టాలను, సమస్యలను, కన్నీళ్లను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అయినా సరే వీరు ఏంటంటే ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పని వ్యక్తులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ధనస్సు అంటే మనకు బాణం గుర్తు అనమాట. అంటే బాణము వేసేటప్పుడు ఎట్లాగైతే గురి చూసి బాణం మనమైతే కొట్టాలని చెప్పి అనుకుంటామో, అలాగే ఈ ధనుసు రాశి వారి యొక్క టార్గెట్స్ అనేటివి అలాగుంటాయి అన్నమాట. వీరు ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో బాధ్యతగా ఆ పని కనుక వీరి ఒక పని కనుక వీరు ఎవరైనా అప్పచెప్పితే ఆ పని అనేది ఫెయిల్ అవ్వటం అనేది ఉండదు. ఆ పని అనేది ఉరి తప్పడం అనేది ఉండదు. అంటే అంత శ్రద్ధ పెట్టి, అంత ప్రాణం పెట్టి చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈ ధనుసు రాశి వారు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా వీరికి చిన్నప్పటి నుంచి జీన్స్ పరంగా కూడా అలా వచ్చేసాయి అన్నమాట. ఆటోమేటిక్గా శ్రద్ధ, బాధ్యత ఇవన్నీ కూడా. అలాగే ఈ ధనుసు రాశి వారి విషయంలోకి వస్తే కూడా తెలివితేటలు కూడా అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే వీరు చిన్న చిన్న విషయాల గురించి ఇట్లా ఆలోచించారు. ఇలా ఆలోచన విధానం అంటే పెద్ద రేంజ్లో, అంటే బాగా సంపాదించాలి, బాగా మంచిగా సెటిల్ అవ్వాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి నలుగురితో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా వారికి సమానంగా కూర్చొని మాట్లాడడం అనేది జరిగింది. అలాగా వీరి మాటలు అవ్వచ్చు, వీరి తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, వీరి జీవితానికి ఉపయోగపడేది, వీరి జీవితంలో మంచి దారిలోకి పోయేటివి ఇలాంటి వాటికి ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా వీరు సమయం వృధా చేయడము, పనికిరాని ఆలోచనలు చేయడము, టైంపాస్ వ్యక్తులు మాత్రం కాదు అని ఇక్కడ మనము క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీరు ఎదుటివారికి కూడా సలహాలు, అంటే వీరి జీవితంలో బాగుపడండి, మీరు మంచిగా ఉండాలి అని చెప్పి ఒక వ్యక్తి బాగుపడేలాగా వీరి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజులలో జనం ఎలా ఉన్నారంటే, మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కనోడు మాత్రం నాశనం అవ్వాలి అని చెప్పేసి పైకి మంచిగా సలహాలు ఇస్తున్నట్టుగానే వారి సలహాలు ఎలా ఉంటాయి అంటే ఎదుటి వారిని ఎక్కడో ఒక చోట దెబ్బతీసేలాగా ఉంటాయి. కానీ ధనుసు రాశి వారు ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటివారికైనా సరే, ఎవరి చెడునైనా సరే మనసులో కోరుకోరు, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు అనమాట. ధనుసు రాశి వారి గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఈ వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే చూడడం స్టార్ట్ చేయండి. వీడియోనైతే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఏంటంటే జీవితంలో అంటే మీరు ఉన్నత శిఖరాలకి ఎక్కేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అవమానాలు, నిందలు, వీరు చేయని తప్పు కూడా వీరు చేశారు అని చెప్పి అన్నీ తెలిసి కూడా బయటికి చెప్పినా కూడా చెల్లక తలదించుకునేటువంటి రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఒక్కొక్కసారి సమయం మనది కానప్పుడు, మనది మాట్లాడినా కూడా చెల్లనప్పుడు ఏంటంటే మన మౌనంతో మనం ఏమి చేయకపోయినా కూడా తప్పు చేసిన వారిలాగా తలదించుకోవాల్సిన పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి ధనుసు రాశి వారికి ఇలాంటి అవమానాలు, ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి. అది చిన్నగా విషయం అవ్వచ్చు, అది బయట పెద్ద విషయాలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఇలాంటివి చాలా ఫేస్ చేసి ఉన్నారు.
కాబట్టి వీరి మనసు ఏంటంటే జీవితంలో ఒక మంచిగా ఎదగాలి, మాకు డబ్బు అనేది లేకపోవడమే కదా ఇన్ని అవమానాలకు మేము కారణమయ్యాము, మాకు కూడా డబ్బు ఉంటే మాకు కూడా జనం కూడా మమ్మల్ని కూడా గౌరవించేవారు, మేము చెప్పినట్టుగా వినేవాళ్ళు, ఇలా మేము ఒకరి కింద తలదించుకోవలసినటువంటి పరిస్థితి అనేది ఇంతటితో నన్ను ఆపేసేయాలి, మా తరంతోనైనా ఆపేసేయాలి, మేము పడ్డట్టుగా మా వెనక తరాలలో కూడా ఇలాంటి బాధలు అనేవి పడకూడదు అని చెప్పేసి ఒక మంచి పట్టుదలతో చేసేటువంటి పనులు శ్రద్ధ పెంచుకోవడము, డెవలప్మెంట్ పెంచుకోవడం, తెలివితేటలు పెంచుకోవడం, పనికి రాని ఆలోచనలు అంటే గతంలో కొంచెం ఎక్కువగా ఫ్రెండ్స్తో మాట్లాడటము, సరదాగా టైంపాస్గా ఇటు తిరగటము ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జీవితం అంటే ఇది కాదు, సరదాలు కూడా అవసరమే, కానీ మనకి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే అలాంటివి చేసుకోవాలి. కానీ జీవితాన్ని బాధ్యతగా తీసుకుంటేనే మన సమాజంలో కూడా మంచిగా ఎదగగలుగుతాము, ఇలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతాము అన్నటువంటి సూత్రాన్ని తెలుసుకొని చాలా వరకు కూడా ఈ ధనుసు రాశి వ్యక్తుల్లో మార్పు రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే వీరికి బాధ్యత, కుటుంబము మంచిగా ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడకూడదు, మన అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, మన శక్తికి మించినటువంటి ప్రయత్నము మనం చేద్దాము, భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు భగవంతుడు ఇస్తాడు అని చెప్పేసి వీరు చాలా వరకు కూడా మారి జీవితంలో ఒక సక్సెస్ వైపుకు అడుగులు వేశారని చెప్పుకోవచ్చు. వీరిలో కొంచెం అంటే 30 సంవత్సరాల లోపు అవ్వచ్చు. అలాంటి వారు ఏంటంటే తెలిసి తెలియక కొన్ని పొరపాట్లని చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా సరే ఎవరికి కూడా ఒకరు చెప్తే మారరండి. ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉండే మాట ఏంటంటే మాకన్నీ తెలుసు, ఒకరు చెప్తే మేము వినే స్టేజ్లో లేము, మాకు తెలియకుండా మేమేం చేయటం లేదు, మాకు అన్నీ తెలుసునే అంటూనే కొన్ని పొరపాట్లని చేస్తూ ఉంటారు, బురదలో కాళ్ళు వేస్తుంటారు. అలా ఏంటంటే వాళ్ళకు అనుభవం ఎక్కడవుతుంది, అలా ఎప్పుడు చేయకూడదు అంటే బురదలో ఒక 10 సార్లు 20 సార్లు కాలు పెట్టిన తర్వాత దాన్ని కడుక్కునేటప్పుడు ఉండే బాధ ఉంటుంది చూసారా, అప్పుడు అలా వాళ్ళకి ఏంటంటే అప్పుడు అనుభవం అవ్వాలి. అది ఎవరు చెప్తే ఎవరికి ఏ మనిషి కూడా భూమి మీద వినరు. అలా ఎవరంతట వారు తెలుసుకొని అనుభవం ఉన్నవయ్యి దాని తాలూకా బాధ అనుభవించిన తర్వాత అలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా ఉంటారు. అంతేకాని అంటే తల్లి బిడ్డ అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలాన్ని సహజం చెప్తూనే ఉంటారు పెద్దవాళ్ళు. ఇవన్నీ చెప్పడం వాళ్ళ ధర్మం, వినకపోవడం వీళ్ళ కర్మం. అలాగా వినేవాళ్ళు ఎక్కడో లేరు ఉంటారండి, ఎక్కువ శాతం వినే వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అనుభవాల త్వరగా మార్పులు చేర్పులు అనేటివి జరిగి వీళ్ళే మళ్ళీ చివరికి ఎదుటి వాళ్ళకి సలహా ఇచ్చేంత స్థాయికి ఎదుగుతారనమాట. మంచి మార్పు అనేది వచ్చిందనమాట. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎటువంటి దిగులు అనేది లేదు. పడతారు, ఖచ్చితంగా కింద పడతారు, అంతకంత స్పీడ్తో పైకి లెగుస్తారు. కాబట్టి వీరి జీవితాన్ని అంటే నలుగురు వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు అనే స్టేజీలో ఈ ధనుసు రాశి వారు నిలబడతారు. కానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి దేహి అనేటువంటి పరిస్థితి మాత్రం వీళ్ళు తీసుకొచ్చుకోరు. ఈ 3 రోజులు కూడా వీళ్ళు బాగా బిజీగా ఉంటారు. ఈ బిజీకి తగినటువంటి డబ్బు కూడా వీరు చూడగలుగుతారు. సంపాదన పరంగా కూడా మార్గాలు తెరుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తే ఏమవుతుంది, ఏ పని చేయకపోతే ఏంటి, ఖాళీగా కూర్చుంటే ఏమిటి అని ఇలాంటి వ్యక్తులు తెలుసుకొని చాలా వరకు కూడా వీళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా డబ్బు విలువను తెలుసుకొని అలా కష్టపడడం అనేది నేర్చుకున్నారనమాట. ఆ కష్టానికి తగినట్టుగా వీళ్ళు తెలివితేటలను పెట్టుబడిగా పెట్టినందుకు గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి. ఉన్న బాధలన్నీ కూడా తగ్గిపోయాయి. అంటే ఏదైనా అప్పులు బదులు ఇలాంటివి ఏమైనా తీసుకోవడం ఎంత పెద్ద గొప్ప వాళ్ళకైనా సహజమేనండి. అలాగే వీళ్ళు కూడా ఏదైనా ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర అవ్వచ్చు, అట్లా డబ్బు తీసుకోవడం అప్పుగా మళ్ళీ ఆ డబ్బును నిదానంగా ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కూడా తగ్గాయి, తెలివితేటలు పెరిగాయి. చాలా వరకు కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మెదలాలో వీళ్ళు బాగా తెలుసుకున్నారు. జనాలను నేర్పినటువంటి గుణపాఠాలు వీళ్ళు బాగా నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలం నేర్పిన పాఠాలు, జనాలు నేర్పిన పాఠాలు ఉంటాయి చూడండి, అవి బాగా మనుషులకి అత్తుపడతాయి అన్నమాట. ఎందుకంటే అంత గొప్పగా బాధ పెట్టడం అనే జనానికి బాగా తెలుసు అనమాట. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది.
ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. కానీ ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త తప్పనిసరి. అంటే హెల్మెట్స్ పెట్టుకోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడము, కారుల్లో బండ్లలో వెళ్ళేటప్పుడు నిదానంగా డ్రైవ్ చేయడము, ఏదన్నా ఒక గంట ముందు ఆ టైంకి వెళ్ళాలనుకున్నప్పుడు గంట ముందు నుంచే బయలుదేరి వెళ్ళటము, టెన్షన్ లేకుండా ఉండడం, ప్రశాంతంగా ఉండడము, ఇలాంటివన్నీ చేసుకోవాలి. అలాగే ఎంత పని ఉన్నా సరే మీ తిండి నిద్రని తప్పనిసరిగా చూసుకోవాలి. లేదంటే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఈ మధ్య కూడా ఎక్కువగా వస్తున్నాయి, గమనించుకోండి. చిన్న తలనొప్పి అవ్వచ్చు, ఒక మైగ్రేన్ తలనొప్పి, కాళ్ళ నొప్పులని, మెడ నొప్పులని, కండనాలు నొప్పులు, భుజాల నొప్పులు, బద్ధకంగా ఉండడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, చిరాకుగా ఉండడము, పని చెయ్యాలి అనుకొని మళ్ళీ చేయలేకపోవడము అవ్వచ్చు. ఇలాంటివి ఏంటంటే మీ పరంగా ఎక్కువగా ఉంటున్నాయి. నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడడం కోసం తప్పకుండా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవండి. అలాగే మీరు ఏంటి చేస్తారంటే ఇంకా గాజు గ్లాస్తో నీరు తీసుకొని ఆ గాజు గ్లాస్తో ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి, నిమ్మకాయని తీసుకొని ఒక అరచెక్క వేసేసి, అందులో ఒక దాల్చిన చెక్క, ఒక లవంగ, యాలక్కాయ వేసేసి, దాని మీద ఏంటంటే మనకి దీపం ఉంటుంది కదండి, ఒత్తి ప్రమిదకు నూనెలాగా రాసేసి, రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దానిని నూనె రాసేసి ఆ నీటి మీద మీరు దీపంలాగా వెలిగించండి. మనకు ప్లాస్టిక్ గ్లాస్ అడుగు కట్ చేసుకుని దానికి ఓళ్ళులాగా చేసేసి ఈ దీపారాధన నూనెలో ముంచినటువంటి ఒత్తి అందులో పెట్టి ఆ నీటి మీద ఈ ఒత్తిని వెలిగించాలి. ఏది గ్లాసులో నీళ్ళు పోసేసి ఉప్పు, అలాగే ఒక నిమ్మకాయ సగం వద్ద ఒక యాలక్కాయ, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగం వేసేసి ప్లాస్టిక్ గ్లాసులో అడుగు కడిగేసి దానికి ఒళ్ళలాగా పెట్టేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసి దాని మీద దీపం వెలిగించి మీ ఇంటి ఈశాన్యం మూలన కనుక పెట్టినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంట్లో తిరిగే నకారాత్మక శక్తి కూడా తొలగిపోతాయి. అవి ఒక రాత్రి అంతా కూడా అలా పెట్టేసేయాలి. ఇది మీరు వచ్చేటప్పటికి మంగళవారం కానీ, శనివారం కానీ, ఇలాంటి రోజులలో ఆదివారం అయినా చేసుకోవచ్చు. ఇలాంటి రోజుల్లో చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని దూరంగా ఏదైనా డ్రైనేజ్ కాలువలో కానీ, చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి. ఇంట్లో ఉన్న చెడు మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేస్తుంది. ఎందుకంటే ఇరుగు పొరుగు వారి చూపులు, ఎదురింటి వారి ఏడుపులు వచ్చు, బంధువులు కూడా మన బాధలు మనం పడుతూ ఉంటే ఎప్పుడు కూడా మనకేంటంటే బ్రహ్మాండంగా ఉంటున్నామని చెప్పేసి ఒక నెగిటివిటీతో చూస్తుంటారనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా పోతాయి. అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసేటప్పుడు ఒక లవంగం వేసుకుంటే మీకు కష్టాల సమస్య అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి. కాసేపు 5 నిమిషాలు కూర్చోండి. చాలా వరకు కూడా చెడు శక్తులన్నీ కూడా పోతాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే కాస్త విభూతిని ధరించటము, ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు బాగుంటుంది. రాళ్ళ ఉప్పుతో, నల్ల ఆవాలతో, ఇలాంటి వాటితో దిష్టి తీసేసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 3 రోజులైతే మీకు అనుకూలంగా ఉంది. ధనుసు రాశి విద్యార్థులు కూడా ఒక మంచి స్థాయిలోకి ఎదగగలుగుతారని చెప్పుకోవచ్చు. వివాహం కాని వారికి మంచిగా వివాహాలు అయ్యే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. ప్రేమికులకు బాగుంటుంది. ఇష్టమైన వారితో ప్రేమగా మాట్లాడే అవకాశం ఉంది. సంతోషంగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఈ 3 రోజులు ఏంటంటే వీరి డబ్బు ఎవరి చేతికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు. అప్పులు ఎవరైనా ఉంటే అడగడం మానేసేయండి. ఫస్ట్ ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ వెళ్ళిపోతే, అంటే సంపాదన పెరిగే మార్గాలు చూసుకోండి, ఖర్చులు తగ్గించుకునే మార్గాన్ని చూసుకుంటే అప్పుడు చేయాల్సిన పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరిగి అనేది ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. సంతానం వల్ల సంతోషంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు. కాబట్టి ఈ 3 రోజులు ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఈ 3 రోజులైతే అనుకూలంగా ఉంది. కాబట్టి ధనుసు రాశి వారు జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎటువంటి దిగులు అనేది తెలియదు. పడతారు, ఖచ్చితంగా కింద పడతారు, అంతకంత స్పీడ్తో పైకి లేస్తారు. కాబట్టి వీరి జీవితాన్ని, అంటే నలుగురు వీరిని ఆదర్శంగా తీసుకుంటారు అనే స్టేజ్లో ఈ ధనుసు రాశి వారు నిలబడతారు. కానీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి దేహి అని చెప్పి అడిగే అనే పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చుకోరు. ఈ 3 రోజులు కూడా వీళ్ళు బాగా బిజీగా ఉంటారు. ఈ బిజీకి తగినటువంటి డబ్బు కూడా వీళ్ళు చూడగలుగుతారు. సంపాదన పరంగా కూడా మార్గాలు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తే ఏమొస్తుంది,
అలాగే ఏం పని చేయకపోతే ఏంటి, ఖాళీగా కూర్చుంటే ఏంటి అంటే ఇలాంటివి ఏంటి తెలుసుకొని వీళ్ళు చాలా వరకు కూడా వీళ్ళు ఏంటంటే చాలా వరకు డబ్బు విలువను తెలుసుకొని అలా కష్టపడడం అనేది నేర్చుకున్నారనమాట. ఆ కష్టానికి తగినట్టుగా వీళ్ళు తెలివితేటలు పెట్టుబడిగా పెట్టినందుకు గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి. రుణ బాధలు కూడా తగ్గిపోయాయి. అంటే ఏదైనా అప్పులు చేబదులు ఇలాంటివి తీసుకోవడం ఎంత పెద్ద గొప్ప వాళ్ళకైనా సహజమేనండి. అలాగే వీరు కూడా ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, బంధువుల దగ్గర అవ్వచ్చు, డబ్బు తీసుకోవడం అప్పుగా మళ్ళీ ఆ డబ్బును నిదానంగా తీర్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి, తెలివితేటలు పెరిగాయి. చాలా వరకు కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే వీళ్ళు బాగా తెలుసుకున్నారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.